విత్ లవ్ మూవీ. ఈ మూవీ అయితే ఎప్పుడో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. కాకపోతే అప్పుడు థియేటర్‌లో చూడడానికైతే కుదరలేదు. అండ్ ఈరోజు ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే ఈ మూవీ గురించి చాలా రీల్స్ అయితే వచ్చాయి. సో, దీంతో ఈ మూవీ అసలు ఎలా ఉంటుందని చెప్పి మూవీనైతే స్టార్ట్ చేశాను. అండ్ ఇక ఆ మూవీనైతే చూసాను. ఈ మూవీ చూసాక నాకైతే ఈ మూవీ నచ్చింది. అసలు ఎక్కడ బోర్ కొట్టించకుండా ఒక టైమ్ పాస్‌గా మూవీనైతే చూసేయొచ్చు. అండ్ ఇక ఈ మూవీ చూసాక అసలు ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోని ఎక్కడో చూసినట్టుగా ఉంది అని చెప్పి అయితే ఆలోచించాను. అండ్ ఆ తర్వాత గుర్తొచ్చింది. ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరో పాస్ట్‌లో 'టూరిస్ట్ ఫ్యామిలీ' అనే మూవీని అయితే డైరెక్ట్ చేశారు. అండ్ అలాగే ఆ మూవీలో ఆయన ఒక క్యారెక్టర్ కూడా యాక్ట్ చేశారు. సో, దాని తర్వాత ఈ మూవీలో అయితే హీరోగా యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అయితే సింపుల్. మూవీలో హీరో పెళ్లి చేసుకుందాం అని చెప్పి మ్యాచెస్ అయితే చూస్తూ ఉంటాడు. అండ్ ఈ ప్రాసెస్ లోని హీరోయిన్ కూడా వస్తుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. వీళ్ళ పాస్ట్ లవ్ స్టోరీస్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇక కాన్వర్సేషన్ మొత్తం అయ్యాక వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది. వీళ్ళు పాస్ట్ లో వాళ్ళ క్రష్‌కి చెప్పాలనుకున్న ఫీలింగ్స్ అయితే వాళ్ళు చెప్పలేకపోతారు. సో, దీంతో ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ క్రష్ ఎక్కడున్నా సరే వాళ్ళని కలిసి వాళ్ళు చెప్పాలనుకున్న ఫీలింగ్స్ ని వాళ్ళతో ఎక్స్‌ప్రెస్ చేద్దాం అని చెప్పి ఒక ఐడియా అయితే వస్తుంది. సో, ఫైనల్లీ వాళ్ళ క్రష్‌ని వాళ్ళు కలిసారు. మరి కలిసాక ఏం జరిగింది? ఇదే మూవీ స్టోరీ. విన్నప్పుడు సింపుల్‌గా ఉన్నా సరే చూస్తున్నంత సేపు మీకు ఎక్కడ బోర్ కొట్టించకుండా ప్రతి సీన్ అయితే ఎంగేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక ఈ మూవీ స్టార్ట్ చేయడమే ఎక్కడ ల్యాక్ చేయకుండా మూవీ స్టోరీలోకి అయితే ఎంటర్ అయిపోతారు. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరు లవ్ స్టోరీ పాస్ట్ మొత్తం ఇదే ఉంటుంది స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లో. అండ్ ఇక సెకండ్ హాఫ్ అయితే వీళ్ళిద్దరు మెయిన్ లీడ్స్ ఉన్నారు కదా! సత్య అండ్ అలాగే మోనిష వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ గాని, అండ్ ఇక క్రష్‌ని కలవడం, వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం, అండ్ ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఇది ఉంటది. అండ్ ఇక క్లైమాక్స్ అయితే హ్యాపీ ఎండింగ్ అయితే ఇచ్చారు. ఇక ఈ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా పాజిటివ్స్ చెప్పే కదా స్టోరీ సింపుల్‌గా ఉన్నా సరే 2:30 గంటలు మనల్ని ఎంగేజ్ చేస్తూ ఎక్కడ బోర్ కొట్టించకుండా మూవీని అయితే తీశారు. అండ్ మూవీలో యాక్ట్ చేసిన మెయిన్ లీడ్స్ అనస్వర రాజన్, అవినాష్ జీవిత్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య జనరేట్ అయ్యే లవ్ స్టోరీ గాని, ఆ సీన్స్ అవన్నీ బాగుంది. అండ్ ఈ మూవీని తీసింది లో బడ్జెట్ లో అయినా సరే చూస్తుందని చెప్పి ఎక్కడ లో బడ్జెట్ లో తీశారే అని చెప్పి నాకైతే అనిపించలేదు. అండ్ ఇది మెయిన్ గా చెప్పుకోవాలి, మూవీలో డబ్బింగ్ అయితే బాగుంది. ఇది తమిళ్ మూవీ, తెలుగులో డబ్ చేశారు. అయినా సరే ఎక్కడ లిప్సింగ్ బాగాలేదని అయితే నాకైతే అనిపించలేదు. కొన్ని మేమ్ రిఫరెన్స్ కూడా ఈ మూవీలో అయితే పెట్టారు. అవి కూడా ఇరికించి పెట్టినట్టుగా నాకైతే అనిపించలేదు. మంచి ఫ్లోలో అయితే వెళ్ళిపోద్ది. మంచిగా కామెడీని అయితే జనరేట్ చేసింది. ఇంకోటి మూవీ మొత్తం చూసాక మనమైతే రిలేటబుల్ ఫ్యాక్టర్ అయితే ఫీల్ అవుతాం. మన లైఫ్ లో కూడా ఇలాంటి ఒక లవ్ స్టోరీ ఉంది, మనకు కూడా ఇలాంటి ఒక క్రష్ ఉందని చెప్పి అయితే మనమైతే ఫీల్ అవుతాం. అలాగే మూవీలో మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ ఇక పాజిటివ్స్ అయితే నాకు అనిపించినవి ఇవే. అండ్ ఏమైనా నెగిటివ్స్ ఏమైనా ఉందంటే నాకైతే ఒకటే అనిపించింది. సాంగ్స్ అయితే ఈ మూవీలో అంతగా సెట్ కాలేదు. ఒక రామ్ కామ్ లవ్ స్టోరీలో సాంగ్స్ మంచిగా మేజర్ హైలైట్ గా ఉంటాయి. అండ్ ఈ మూవీలో అయితే సాంగ్స్ అయితే అంతగా సెట్ కాలేదు. ఇంకొంచెం కేర్ తీసుకుని ఈ సాంగ్స్ ఇంకొంచెం మంచిగా తీసుంటే బాగుండేదని నాకైతే అనిపించింది. అండ్ నాకు అనిపించిన నెగిటివ్ అయితే ఒకటే, ఇది ఒకటే మూవీలో నాకు నచ్చింది. అండ్ మిగతా ఓవరాల్ గా నాకైతే మూవీ నచ్చింది. మరి మూవీని మీరు చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇటువంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ అలాగే మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్.